రాత్రి మేలుకునేవారు ముగ్గురండి. యోగి, భోగి, రోగి ముగ్గురు మేలుకుంటారండి రాత్రి కూడా. యోగి ఎందుకు మేలుకుంటాడంటే భగవద్ధ్యానం చేస్తుంటాడు. భోగి ఎందుకు మేలుకుంటాడంటే ఈ విషయ భోగంలో మునిగిపోతాడు. రోగి ఎందుకు మేలుకుంటాడంటే బాధ, శారీరక బాధ. ముగ్గురు మూడు రకాలుగా మేలుకుంటున్నారు. బట్ హూ ఈజ్ ఫార్చునేట్? ఎవడు అదృష్టవంతుడు చెప్పండి? యోగి అయిన వాడు. కాలం సద్వినియోగం చేస్తున్నాడు, సార్థకం చేస్తున్నాడు. కాబట్టి జ్ఞాని, అజ్ఞాని ఈ ఇద్దరికి భేదం ఏమిటంటే, అజ్ఞాని మామూలుగా అనేక కార్యక్రమాలు చేస్తుంటాడు, జ్ఞాని తెలుసుకొని చేస్తాడు. జ్ఞాని ఏ విధంగా చేయాలనేటువంటి విషయం చక్కగా తెలుసుకుని ఆ నిత్య జీవితాన్ని పవిత్రవంతంగా గడుపుతాడండి. సార్ ఇప్పుడు రాత్రి మేలుకోవటం అనేది అందరికీ ఉన్నది. కానీ జ్ఞానైన వాడు భగవద్ధ్యానం చేయటంలో మేలుకుంటాడు. రాత్రి మేలుకునేవారు ముగ్గురండి. యోగి, భోగి, రోగి ముగ్గురు మేలుకుంటారండి రాత్రి కూడా. యోగి ఎందుకు మేలుకుంటాడంటే భగవద్ధ్యానం చేస్తుంటాడు. భోగి ఎందుకు మేలుకుంటాడంటే ఈ విషయ భోగంలో మునిగిపోతాడు. రోగి ఎందుకు మేలుకుంటాడంటే బాధ, శారీరక బాధ. ముగ్గురు మూడు రకాలుగా మేలుకుంటున్నారు. బట్ హూ ఈజ్ ఫార్చునేట్? ఎవడు అదృష్టవంతుడు చెప్పండి? యోగి అయిన వాడు. కాలం సద్వినియోగం చేస్తున్నాడు, సార్థకం చేస్తున్నాడు. కాబట్టి జ్ఞాని, అజ్ఞాని ఈ ఇద్దరికి భేదం ఏమిటంటే, అజ్ఞాని మామూలుగా అనేక కార్యక్రమాలు చేస్తుంటాడు, జ్ఞాని తెలుసుకొని చేస్తాడు. జ్ఞాని ఏ విధంగా చేయాలనేటువంటి విషయం చక్కగా తెలుసుకుని ఆ నిత్య జీవితాన్ని పవిత్రవంతంగా గడుపుతాడండి. సార్ ఇప్పుడు రాత్రి మేలుకోవటం అనేది అందరికీ ఉన్నది. కానీ జ్ఞానైన వాడు భగవద్ధ్యానం చేయటంలో మేలుకుంటాడు.